ఫోటో నికాలే కొంచెం ఫస్ట్. నమస్కారం. కదిరి మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ సెక్షన్లో జరుగుతున్న అవినీతి గురించి కదిరి ప్రజలకు వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే దాదాపుగా ఒక సంవత్సరం నుంచి కదిరి మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి గురించి టోటల్ విత్ ఎవిడెన్స్తో సహా నా దగ్గర నేనేమేమి చేశామనేది ఆధారంతో సహా చూపించి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. టౌన్ ప్లానింగ్ సెక్షన్లో టౌన్ ప్లానింగ్ కమిషనర్ గారు కొంతమంది బ్రోకర్లు అక్కడ చేరి విఎల్టీ ట్యాక్స్ కూడా ఏదైనా వేయించుకోవాలన్నా కూడా పేద ప్రజలు వాళ్ళ దగ్గర నుంచి మామూలు లేకుండా ఎటువంటి మాత్రము వాళ్ళకి విఎల్టీ వేయకుండా టౌన్ ప్లానింగ్ సెక్షన్లో పోతే కదిరిలో 500 ఇండ్లు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటాయి. మొత్తం గాను 55 ప్లాన్లు మాత్రమే అప్రూవల్ అయినాయని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు ఒక వివరణ ఇవ్వడం జరిగింది. మిగతాది 450 ఇండ్లు ఎందుకు అప్రూవల్ చేయలేదు, వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు మీరు వివరణ కోరలేదు? కానీ సచివాలయ వ్యవస్థ మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఎక్కడ అవినీతి జరగకూడదనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థ పెట్టి 50 ఇండ్లకి ఒక వాలంటీర్ని పెట్టి ఎక్కడ అవినీతి జరగకుండా ఎవరికి అన్యాయం జరగకుండా కాపాడాలనే ఉద్దేశంతో క్లియారిటీగా డీటెయిల్స్ వస్తాయనే ఉద్దేశంతో వీళ్ళు సచివాలయ వ్యవస్థ పెడితే మన కమిషనర్ గారు ఈ 500 ఇండ్లు కూడా ఎక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఏమనేది ఒక గంటలో చెప్పగలరు. టౌన్ ప్లానింగ్ సెక్షన్కి వాలంటీర్ వ్యవస్థకి సచివాలయ వ్యవస్థకి పిలుచుకొని కదిరి మొత్తం మున్సిపాలిటీ పరిధిలో ఎన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయంటే క్లియర్గా వచ్చేస్తాయి వాళ్ళకి. కానీ మాకు డీటెయిల్స్ ఏమాత్రం తెలియకుండా మా దగ్గర ఎవిడెన్స్ ఏం లేదని చెప్పేసి 55 ఇండ్లు మాత్రమే ఉన్నాయని ఒక ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? 9/1 వాళ్ళు ఎండార్స్మెంట్ ఇచ్చారు. కానీ మిగతా మేము అడిగిన ప్రశ్నలు మాత్రం సమాధానం ఎటువంటి లేకుండా దాటుకొని పడుతున్నారు. మన టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఎక్కడ ఇండ్లు కన్స్ట్రక్షన్ జరుగుతాయి ఏమనేది సచివాలయ వ్యవస్థ చెప్పి వాళ్ళకంతా కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఎవిడెన్స్ తీసుకొని ఈఎంఐ పోయి వాళ్ళకు పద్దెనే పోయి ఒక నోటీస్ ఇచ్చేదో ఏదైనా ఆర్సీ వచ్చేదో చేస్తారు. ఈవినింగ్ అలా వాళ్ళ భర్త పోయి మాకు మీరు ఇంత అమౌంట్ ఇచ్చేస్తారు, ఇట్లా అంటే మీరు కట్టుకొచ్చి ఎటువంటి మీకు ఇబ్బంది లేదని చెప్పేసి వాళ్ళ భర్త చేత మామూలు దోచుకుంటున్నారు. కదిరి వీళ్ళ మున్సిపాలిటీలో జరుగుతున్న అన్యాయం ఇంతో అంత కొన్ని కోట్లలో ఉండాలి. ప్రజల సొమ్మును దోచుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నారు. వీళ్ళ మీద చర్య తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఆల్రెడీ విజిలెన్స్ అండ్ డైరెక్టర్ విజయవాడ వారికి అపాయింట్మెంట్ తీసుకొని విజయవాడ వారికి పోయి మేము టౌన్ ప్లానింగ్ సెక్షన్లో జరుగుతున్న అవినీతి గురించి వాళ్ళకు ఒక ఎండార్స్మెంట్ మేము కాపీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఒక అర్జీ ఇస్తే విజిలెన్స్ అండ్ డైరెక్టర్ గారు మాకు ఒక సీల్ వేసి వాళ్ళు కాపీ ఇచ్చి 40 రోజుల లోపల వాళ్ళ మీద మేము 100% చర్య తీసుకుందామని చెప్పేసి వాళ్ళు మాకు ఎండార్స్మెంట్ కాపీ ఒకటి ఇచ్చారు. అట్లే మేము టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విజయవాడ వాళ్ళకి కూడా పోయి కలిసాము. సార్ కదిరిలో 500 ఇండ్లు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే 55 ఇండ్లకు మాత్రమే ప్లాన్ అప్రూవల్ ఉన్నాయి. ఇప్పుడు బీపీఎస్ కింద పెడితే ఇప్పుడు బడ్జెట్లో 2023-2024 గాను 40 లక్షల రూపాయలు ఆదాయం అని వీళ్ళే చూపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం బడ్జెట్ పెట్టారు. బడ్జెట్ సమావేశం రేపు కౌన్సిల్ మీటింగ్ ఉంది. మా భార్య కౌన్సిలర్ కాబట్టి మాకు కూడా ఒక అజెండా పంపారు. ఆ అజెండాలో వచ్చి 40 లక్షల రూపాయలు బీపీఎస్ కింద వేస్తేనే లాభం పొందినప్పుడు 500 ఇండ్లకు కానీ మీరు కరెక్ట్గా ప్లాన్ డబ్బులు కట్టించుకుంటే గవర్నమెంట్కి ఎంత ఆదాయం వస్తుంది? ఆ ఆదాయాన్ని వీళ్ళ సొంత లాభాల కోసం కొంతమంది బ్రోకర్లను నాయకులు అని చెప్పుకొని మున్సిపాలిటీలో చలామణి అవుతూ బ్రోకరిజం చేస్తూ ఆ బ్రోకర్లను వాడుకుంటూ మేమున్నాం మీకేం కాదు మేము హామీ ఇస్తామని చెప్పి ఆ బ్రోకర్ల నమ్మకంతో వీళ్ళు చేస్తున్నారు. కానీ మీ ఉద్యోగం ఏదైనా ఊడితే మీరు తప్పు చేసింది అది బయట దగ్గరలోనే పడుతుంది. ఆ రోజు మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఎందుకంటే విజిలెన్స్ డైరెక్టర్ కానీ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ కానీ విజయవాడ వాళ్ళు మీ మీద విచారణ జరిగితే దీనిలో వచ్చి శిక్షార్హులు అయ్యేది మీరే. గవర్నమెంట్ ఉద్యోగాలు మీరు జీతం తీసుకుంటూ గవర్నమెంట్ ఆదాయాన్ని గండి కొడుతూ మీ సొంత లాభాల కోసం మీరు పాటుపడుతున్నారు. దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము విజిలెన్స్ వాళ్ళకి డైరెక్టర్ పెట్టాము. అదే కాక టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి అనంతపురం వాళ్ళకి మేము ఒక లెటర్ రాసి ఆర్టీఆర్ కింద వాళ్ళకి కూడా అడిగితే వాళ్ళు డైరెక్టర్ చెప్పారు ఇది అంతా జరిగిన విజిలెన్స్ వరకు పోయారు కానీ వాళ్ళు 40 days టైం ఇచ్చారు. ఆ 40 days లోపలే వాళ్ళు వచ్చి విచారణ చేస్తారన్న దీనికి సంబంధించిన డాక్యుమెంట్ అన్ని మీరు
పొందుపరిచారు కాబట్టి కొంచెం టైం పడుతుందన్న, అంతవరకు మీరు వెయిట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక అర్జీ ఎండార్స్మెంట్ మాకు పంపారు. దీని మీద ఖచ్చితంగా విజిలెన్స్ వాళ్ళు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు మేము డైరెక్ట్ కలెక్టర్కైనా ఆర్డర్ ఇస్తాము, విజిలెన్స్ వాళ్ళకైనా ఆర్డర్ ఇచ్చి కదిలో విచారణ జరుగుతుందని చెప్తున్నారు. కానీ అందులోపలే వీళ్ళు కొన్ని కోట్ల ప్రాపర్టీ ఇప్పుడు ఉండే టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఉండే వాళ్ళ భర్త సాయంత్రం అయితే అన్నట్లే ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో ఆడ మొత్తం తిరుగుతున్నాయి. కానీ వాళ్ళ టౌన్ ప్లానింగ్ భర్త తిరగాల్సిన అవసరం లేదు. సచివాలయ వ్యవస్థలో ఆడలు కూడా ఉన్నారు, వాళ్ళని పిలుచుకొని ఈ ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టకుండా మీరు ప్లాన్ వాళ్ళకు అప్రూవల్ ఇచ్చి ప్రభుత్వ ఆదాయాన్ని మీరు సహకరిస్తే బాగుంటుంది. కానీ ఇంత కుంభకోణం జరుగుతున్నారో ఎవ్వరూ అధికారులు పట్టించుకోవడం లేదు. మన కమిషనర్ గారికి పదే పదే చెప్తున్నా కూడా వాళ్ళు కూడా సార్ మా దగ్గర ఎండార్స్మెంట్ మీకు ఇచ్చాం తప్ప ఎవిడెన్స్ మా దగ్గర లేదు సార్ అన్నారు. కదిలో 30 సెల్లార్స్ ఉన్నాయి. 30 సెల్లార్స్ గాను ఒక్కదానికి కూడా పర్మిషన్ లేదని కమిషనర్ గారే డైరెక్ట్ రాసిచ్చారు. ఎవరికి పర్మిషన్ లేదు. వాళ్ళకు అర్జీలు నోటీసులు ఇచ్చి వాళ్ళు అన్ని 30 సెల్లార్లు కూడా మేము క్లోజ్ చేస్తాము అని చెప్పేసి రైటింగ్లో ఇచ్చారు. ఎవరు? కదిరి మున్సిపల్ కమిషనర్ గారు. కానీ ఒక్క సెల్లార్ కూడా బంద్ చేయలేదు. మాతో పాటు వస్తే మేము మొత్తం చూపిస్తాం సార్ ఇట్లా అంటే మేము దానికి సమాధానం చెప్పలేము సార్, దయచేసి దాని గురించి కమిషనర్ గారు అంటే 30 సెల్లార్లకి మీకు ఎంత మొత్తం ఉంటుంది? ఒక సెల్లార్కి కదిరిలో ప్రతి ఓరుకు ప్రతి నోటి నుంచి కూడా మాట వస్తుంది. 1,00,000 నుంచి 5 లక్షలు 10 లక్షలు కూడా ఒక సెల్లార్కి మున్సిపాలిటీలో మేము వాళ్ళకు పన్ను రూపంలో కాకుండా మామూలుగా ఇచ్చి మేము ఓపెన్ చేసుకున్నామని చెప్పేసి G+2కి కదిరిలో పర్మిషన్ ఉంటే దగ్గర 5 ఫ్లోర్స్ 5 ఫ్లోర్లు అండర్ గ్రౌండ్, ఇది అండర్ గ్రౌండ్ 5 ఫ్లోర్లు కడుతున్నారు. కానీ మీరు చూసి చూడనట్లు నమస్కారం. కదిరి మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ సెక్షన్లో జరుగుతున్న అవినీతి గురించి కదిరి ప్రజలకు వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే దాదాపుగా 1 సంవత్సరం నుంచి కదిరి మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి గురించి